అనే సంస్థ ద్వారా చాలా సర్వేలు చేపట్టారు. మీ అంచనాలు కూడా కొంత తలకిందులు అయినట్టుగా కనిపిస్తోంది. ఈ గెలుపు ఓటముల్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? గుడ్ ఈవినింగ్ అండి అందరికి. సో మా అంచనా ఏం తలకిందులు కాలేదండి. రిపోర్ట్ మీకు కొద్ది నిమిషాల క్రితం మీకు పంపించాను. అది మీ ప్రీ పోల్ 10 రోజుల క్రితం ఇచ్చినటువంటి రిపోర్ట్. దేనికైనా డిస్క్లైమర్ ఇచ్చారు. కాదు మధు గారు, ఇదేమన్నా ముందు జాగ్రత్త చర్య? డిస్క్లైమర్ వేశారు అంటే ఏదైనా అటు ఇటు జరిగితే ఒక సేఫ్ జోన్ లో ఉండొచ్చు అనుకున్నారా? అంటే ఇప్పుడు మీడియా సంస్థలు చెప్పేది ఎలా ఉందంటే, ఒక పంచాంగం అయ్యగారు జాతకాలు పెడితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రమాదం జరుగుతుంది, అయ్యగారు తప్పులాగా ఉంది మీ జాగ్రత్త కంటే. తప్పు ఒప్పులు కాదండి, మీ స్ట్రాటజీ మీరు అనుకున్నది. దానికోసం చాలా ఉందండి. యాంటీ ఇంక్యుంబెంట్స్ అనేది ఖచ్చితంగా ఉన్నది. ఇప్పుడు ఒకవేళ బీజేపీ గెలిచినా గానీ ప్రజా వ్యతిరేక విధానాలు చాలా ఉన్నాయి. దానికోసం మనం ఖచ్చితంగా కూడా చూసినట్లయితే 30% ఏదైతే జాట్ ఓట్లు ఉన్నారో 30% జాట్ ఓట్లను 21% ఎస్సీ ఓట్లను పట్టుకొని 5% మైనార్టీలను పట్టుకొని ఒకటే స్ట్రాటజీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అవలంబించిన స్ట్రాటజీ కాంగ్రెస్ అదే. 20+30+51+56 దీంట్లో ఒక 5-10 పోయినా గానీ మనకు 45 వస్తే గెలుస్తాము అనే ఒక సింపుల్ స్ట్రాటజీ, సింపుల్ అర్థమెటిక్స్, సింపుల్ మ్యాథమెటిక్స్ తోని కాంగ్రెస్ పోయింది. బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవాటి ఏదైతే ఎన్నికైతుందో అది రాజకీయ పార్టీలకు పెద్ద గుణపాఠం. అంటే చివరి వరకు కూడా మనం క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే 50 బాలలో 10 కొడితే అయిపోతుంది, ఇంకా 6 వికెట్లు ఉన్నాయని మనం ఇంటికి వెళ్ళి కూర్చుంటాం. కొన్ని సందర్భాలు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. మ్యాచ్ ఇంటికి వచ్చినాక షాక్ అవుతాం. సేమ్ అలాంటి సందర్భమే ఇది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్స్ కానీ మొత్తం 4 కోట్ల మందిని తీసుకోరండి. ఏమి ఇస్తారంటే హింట్స్ ఇస్తారు, డైరెక్షన్స్ ఇస్తారు, శాంపిల్స్ ఇస్తారు, అంతే తప్ప మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, మీరు సాయంత్రం 6 గంటల వరకు డబ్బాలో బాక్స్ లో ఓటు పడే వరకు మీ ఎంబడి స్ట్రాటజిస్ట్ ఉండడండి. మీరు మధ్యలో ఏదైనా మిస్టేక్ చేసుకున్నారు అనుకోండి, స్ట్రాటజిస్ట్ దానికి రెస్పాన్సిబిలిటీ కాదు. సో ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ అనేది తప్పు చేయలేదు, అతి విశ్వాసం అనేది చాలా కుంపు ముంచింది కాంగ్రెస్ ది. ఎప్పుడు కానీ బీజేపీ అనేది ఎట్లయితే కర్ణాటకలో ఎట్లయితే కాంగ్రెస్ అనేది ఒక స్ట్రాటజీ ఫాలో అయిందో సేమ్ అదే స్ట్రాటజీ బీజేపీ ఫాలో అయింది. అంటే కర్ణాటకలో లాస్ట్ ఎలక్షన్ లో చూసినట్లయితే మోడీని ముందు పెట్టకుండా అక్కడ ఉన్న శివకుమార్ గాని యడియూరప్ప గాని వాళ్ళ టీం లోకల్ టీం చేసుకోవడం వల్ల గెలిచింది. ఇక్కడ కూడా మనం ఎలక్షన్ లో చూసినట్లయితే మోడీ 4-5 సభల్లో వచ్చింది, కానీ కొన్ని సందర్భాలు మీ అబ్జర్వేషన్ దగ్గర నుంచి మోడీ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ లో లేదు. అంటే ఒకవేళ ఓడిపోతే అంత చరిష్మా మోడీకి వెళ్తదేమో అనేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కాన్ఫిడెంట్ డౌన్ అయింది. అంటే హర్యానాలో చాలా జాగ్రత్తగా వాళ్ళ స్ట్రాటజీస్ ప్లే చేశారా బీజేపీ వాళ్ళు? మీరు ఎవరినని అడగండి, ఈ రోజు సాయంత్రం వరకు అంటే మధ్యాహ్నం 12-1 గంట వరకు సోకాల్డ్ బీజేపీ వాళ్ళకు కూడా మేము గెలుస్తామనే నమ్మకం లేదు. ఒకవేళ అది ఎవరన్నా మేము ఎప్పుడో ఊహించినామండి, చాలా గ్రేట్ అండ్ ఒకరి నమ్మకం ఉందండి. నిన్నటి ముఖ్యమంత్రి నవాబ్ సింగ్ సైని ఏం చెప్పాడంటే, రేపు కాంగ్రెస్ వాళ్ళు మీకు గెలిచిన తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తారనే స్టేట్మెంట్ వస్తుందనే ఆయనకు ఒక్కరికి ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. ఆయన అన్నట్లుగానే జయరాం రమేష్ గారు ఈ రోజు చాలా ఆరోపణలు చేశారు. ఈసీ కొంత లేట్ చేస్తోంది, ఎవరిదో ప్రెషర్ ఉంది ఈసీ మీద అంటూ ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. మీ వరకు వచ్చిందా? చూసారా? అప్డేట్స్ ఫాలో అవుతున్నారా? మేడం, ఒకటి మనము ఇప్పుడు బతికేది టెక్నాలజీ రంగంలో, ఈవీఎంలు ట్యాంపరింగ్లు అలాంటి ఏం జరగవు. రిజల్ట్స్ ని ఎలక్షన్ కమిషన్ కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని అప్డేట్ చేయాలని మార్నింగ్ నుంచి కూడా ఈసీ వెబ్సైట్ చూస్తూనే ఉన్నా. మీ ఛానల్స్ కు మీ మీడియాకును దీనికి మధ్యలో ఒక 20 నిమిషాలు 30 నిమిషాల తేడా ఉంది. అది కామన్, ఏ ఎలక్షన్లకైనా ఎలక్షన్ సైట్ లో లేట్ గా అప్డేట్ అవుతుంది. ఎందుకంటే దానికి సిగ్నేచర్స్, ఒక ప్రాసెస్, ఫార్మాలిటీస్ ఉంటది. మనం ఓడిపోయినాం కదా అని చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడితే జయరాం రమేష్ వంటలో తగదు. స్ట్రాటజీ ఫెయిల్ అయింది, అర్థమెటిక్స్ ఫెయిల్ అయినాయి. ఇప్పుడున్న రాజకీయాలు అంటే ఏంటి? అర్థమెటిక్స్, లాజిక్స్, క్యాలిక్యులేషన్ స్టిల్ లాస్ట్ మినిట్ ఆఫ్ ద బ్యాలెట్. సో బీజేపీ ఏదైతే ఉందో వాళ్ళు ఓబీసీ వర్గం 30% ఏదైతే ఉందో, బ్రాహ్మణ్ వర్గం ఏదైతే ఉందో, తర్వాత యంగ్ ఓటర్స్ ఎవరైతే 4 రిపోర్ట్లు క్లియర్ గా రాసినారు, 5 లక్షల ఓటర్లు కొత్తగా జాయిన్ చేసినారు ఈసారి, వాళ్ళంతా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ఇది మైనస్ ఎవరికి? కాంగ్రెస్ కు అని చెప్పేసి. హిందూ ఓట్లు ఎక్కడైతే పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓట్లు ఏదైతే మనకు ఇలా చూసినట్లయితే ఢిల్లీకి ఆనుకున్నటువంటి సిటీలన్నిట్లో కూడా కాంగ్రెస్ బీజేపీ గెలిచింది. పంజాబ్ ఆనుకొని ఉన్నటువంటి అసెంబ్లీకి నియోజకవర్గాలన్నీ కూడా కాంగ్రెస్ గెలిచింది.
ఒక్కటి ఊహించుకోవాలంటే దానికి పెద్ద సబ్జెక్ట్ ఉంటది, దాని అనాలిసిస్ ఉంటది, ఒక స్ట్రాటజీ ఉంటది. మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేసినట్లయితే బీజేపీ వాళ్ళు ఏదంటే సైలెంట్ గా కింద పోల్ మేనేజ్మెంట్ ను అక్కడ ఉన్న పరిస్థితులను చాలా క్షుణ్ణంగా నీట్ గా చేసుకున్నారు. అంటే చివరి వరకు పోరాడదాం, గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతాం, మనకు హైప్ వద్దు అనేటువంటిది ఉంది. కాంగ్రెస్ వాళ్ళు అతి విశ్వాసం కొద్ది ఆమ్ ఆద్మీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ వాళ్ళు 10 సీట్లు అడిగితే లాస్ట్ కు దిగజారి 5 సీట్లు అడిగితే వీళ్ళు 3 4 ఇస్తా అన్నారు. దాంట్లో ఆమ్ ఆద్మీకి కూడా అంత సింపతైజ్ లేదని మేము ఫస్ట్ రోజు చెప్పినాం. ఆమ్ ఆద్మీకి అసలు 1% 2% ఓటింగ్ లేదు అని చెప్పినాం. ఆమ్ ఆద్మీ తనకు తాను చంపుకోవడం కాకుండా ఈ రోజు కాంగ్రెస్ ను కలిసి ఉన్నట్లయితే ఏదైనా కొద్దిగా భూమి వస్తుంది. మీరు ఇవాళ చూడండి, ఒక అతను 32 ఓట్లతో ఓడిపోయినాడు. 32 ఓట్లతో ఓడిపోయిన దగ్గర అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి 1500 ఓట్లు పడ్డాయి. సో ఎప్పుడైనా ఒక పార్టీకి ఇంకొక పార్టీ కలిస్తే బలం ఉంటది. ఈ రోజు బలం ఉన్నది కదా అని చెప్పేసి అయితే ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తగ్గి ఒక 3 4 స్థానాలు తీసుకునేది ఉంటే రేపు నెక్స్ట్ ఢిల్లీ ఎలక్షన్లకు వాళ్ళకు ఉపయోగపడేది. స్ట్రాటజిక్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్ అయిపోయింది. అతి విశ్వాసం కాంగ్రెస్ పార్టీ కొంపముంచింది. దీంట్లో బీజేపీ ఎవ్వరికి తెలియకుండా తన పని తాను ఒక సింపుల్ స్ట్రాటజీతోని ఏదైతే జాట్లే సింపుల్ అండి, పెద్ద చిన్న 10th క్లాస్ పిల్లలు అని చెప్పినా అర్థమైంది, పెద్ద లాజిక్స్ ఏం అవసరం లేదు. ఇవాళ ఇప్పుడు ఎలక్షన్ వెబ్సైట్ ఓపెన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇండిపెండెంట్ లకు 15% అంటే అప్రాక్సిమేట్లీ 12 నుంచి 15% షేరింగ్ వచ్చింది. అంటే ఈ రోజు జననాయక పార్టీ జేజేపీకి గానీ, ఐఎన్ఎల్డీకి గానీ, ఆమ్ ఆద్మీ పార్టీకి గానీ, చంద్రశేఖర్ ఆజాద్ కాంచీరామ్ పార్టీకి గానీ 2-3% దాటలేదు. అంటే పార్టీలు ఇవన్నీ కూడా వెనకట ముఖ్యమంత్రులు చేసిన లాస్ట్ సారి కూడా ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి జేజేపీకి కూడా ఇలా 1-2% రాలేదు. అంటే అక్కడ స్ట్రాటజీ ఏం అప్లై చేసింది, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా గ్రౌండ్ లెవెల్లో బీజేపీ మంచి మ్యాథమెటిక్స్ అప్లై చేసింది. జాట్స్ ఎక్కడ ఎక్కున్నారో, జాట్స్ ఎక్కడ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నదో అక్కడ వ్యతిరేకంగా 7,000 మంది జాట్లు నిలబెట్టింది. మనిషికి 1000 ఓట్లు చీల్చిన 7,000 అంటే ఇలా గెలిచినాయి అన్ని కూడా ఫస్ట్ రోజే మీ ఛానల్లో చెప్పిన 10,000 ఓట్ల కంటే తక్కువ దాదాపు 20 నుంచి 30 కాన్స్టిట్యూన్స్ ఉంటాయి. అంత నెక్ టు నెక్ ఉంటుంది, అంత ఈజీగా లేదు అని చెప్పిన. ఇవాళ మీరు సైట్ లో చూడండి, 10,000 ఓట్ల లోపు గెలిచినటువంటి సీట్లు దాదాపు 15 నుంచి 20 ఉన్నాయి బీజేపీ వాళ్ళే. అట్లనే కాంగ్రెస్ వాళ్ళే కూడా 6-7 ఉన్నాయి. అంటే బీజేపీ వాళ్ళు జాట్లు ఎక్కడైతే ఉన్నారో ఆ ఓట్లను సమర్థవంతంగా చేర్చగలిగింది. ఇంతకుముందు కాంగ్రెస్ నాయకుడు చెప్పినట్టు కుమారి సెల్జాను స్టార్టింగ్ నుంచి ఒక ప్లే గేమ్ గా వాడినారు. కాకపోతే ముఖ్యమంత్రుల్లో మేము చేసిన సర్వేలో భూపేందర్ సింగ్ హూడా ఇస్ ద అల్టిమేట్ ఎమినెంట్ క్యాండిడేట్ టు రూల్ ద గవర్నమెంట్ అని వచ్చేసింది సర్వేలో. అందుకోసం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆయనకు సర్వ హక్కులు ఇచ్చినారు. కానీ సెల్జాన్ హ్యాండిల్ చేయడంలో చాలా సింపుల్ గా తీసుకున్నారు. ఎప్పుడు అక్కడ ఉన్న ఆఫీస్ కి పిలిపియడం పంపించడం అట్లా పంపించేసరికి మోడీ ప్రతి సందర్భంలో మీరు ఎప్పుడైనా చూడండి మోడీ స్పీచ్లు చాలా అగ్రెసివ్ గా డెవలప్మెంట్. మాధవి గారు మాట్లాడదాం ఆ టాపిక్ కి సంబంధించి. భూపేందర్ సింగ్ గారి ఒకటే నిమిషం క్లోజ్ చేస్తా. సెల్జాను ఎస్సీ ఓటర్లు అక్కడ 15 సీట్లలో 17% తో ఉన్న ఆ సెల్జాన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల ఎస్సీ వర్గంలో డిఏసి అని చెప్పేసి ఒక ఇక్కడ ఎట్లనైతే మాలామాదిగా రిజర్వేషన్లు ఉంటాయో దాన్ని సభలలో పెట్టడం వల్ల ఖచ్చితంగా ఓటును యాంటీ ఇంక్యుమెంట్స్ ఓటును బీజేపీ పగడ్బందీగా లాస్ట్ వరకు చీలింది. కానీ అది వాళ్ళకు కూడా నమ్మకం లేదు, లాస్ట్ వరకు కూడా మేము గెలుస్తామనే నమ్మకం లేదు. ఎందుకంటే మేము తీసుకున్నటువంటి పర్సంటేజ్ లో ప్రభుత్వ వ్యతిరేకత వర్సెస్ ఈ చీలిక అనే దాంట్లో చీలికనే గెలిచింది. కాకపోతే ఇక్కడ ఉన్న స్ట్రాటజిస్టులు అందరూ ఏం అనాలిసిస్ చేశారంటే ప్రభుత్వ వ్యతిరేకతనే ఎక్కువ పర్సంటేజ్ ఉంది కాబట్టి ఈ చీలిక అనేది తక్కువ పర్సెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ లో గెలుస్తుందని ఇచ్చినారు. కాకపోతే ఇవన్నీ కాంగ్రెస్ చేసుకున్న స్వయం కృతాపరాధమే ఇది జరిగింది. అంటే పర్ఫెక్ట్ గా ఒక స్ట్రాటజీ ప్రకారం లాస్ట్ వరకు ఉండి ఎక్కడ ఇండిపెండెంట్ ఉన్నారు ఎక్కడ ఉన్నారని పోల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ లో చేసే ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎంత వెరైటీగా ఉన్నాయి అంటే కాంగ్రెస్ కు ఓటు పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, మధ్యాహ్నం సీట్లు తక్కువ ఉన్నాయి, అసలు ఎక్కడ జరగదు. అంటే ఇది ఖచ్చితంగా బీజేపీ నాయకులు ఒప్పుకోకపోయినా ఎవరు గెలిచినా గెలవకున్నా 51% వస్తే గెలిచినట్టు క్యాండిడేట్ ఎవరైనా ఎలక్షన్స్ లో. అట్లాంటిది ఇలా అత్యధిక ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయంటే అది బీజేపీ ఇలా గెలవగానే సరిపోదు, ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత అనేది ఉంది. రైతు ఉద్యమాలు, సాగు చట్టాలు, కనీస మద్దతు ధర కానీ రెజ్లింగ్ లో జరిగినటువంటి నిగేష్ పోవెట్ గెలిచింది, ఈ రోజు ఎన్ని గెలుస్తుంది, ఓడిపోవాలి కదా మరి. 6,000 ఓట్ల తేడాతోటి అంత టాప్ అమ్మాయి కేవలం 6,000 కేవలం సార్ ఒక్క ఓటుతో గెలిచినట్టు సార్. అది నిజమే. అట్లాంటి మరి బీజేపీ విషయంలో అట్లా అనట్లేదు మీరు. బీజేపీ విషయంలో అలా మాట్లాడట్లేదు. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని అవన్నీ వేరే విషయాలు, మనం ఆ విషయాన్ని అనట్లేదు. ఒకటి
సారీ టు ఇంటరప్ట్ యూ. అయితే ఇక్కడ ఏమైందంటే ప్రతి దాంట్లో వ్యతిరేకత ఉన్నది. కాకపోతే బీజేపీని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే కాముగా తన పని తాను ఎక్కడెక్కడ ఏమేమైతే స్ట్రాటజీస్ అప్లై చేయాలో గ్రౌండ్ లెవెల్లో మోడీ గారు అమిత్ షా లాంటి ఇన్వాల్వ్ కాకుండా అక్కడ ఉన్నటువంటి పాత ముఖ్యమంత్రి ఖట్టర్ కానీ షైనీ కానీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రెసిడెంట్ బ్రాహ్మణ్ వర్గం అతను కానీ వాళ్ళంతా క్షుణ్ణంగా చేసి ఒక పద్ధతి ప్రకారం చేసుకొని ఇలాంటిది వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే యాంటీ ఇంక్యుమెంట్ సిగ్గుంది, ఇంట్లో ఉంటే గెలుస్తామనే పరిస్థితుల్లో అన్ని సర్వేలు స్ట్రాటజిస్టులు అందరూ కూడా చాలా ఉంది గెలుస్తాం అనుకున్నారు. అతి విశ్వాసము ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అత్యాశ దీనికి కారణం అండి. రైట్ మధు గారు, రైట్. ఆప్ నుండి విజయ్ గారు ఉన్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడగాలి. ఎందుకు మీ గ్రాఫ్ ఇంత డౌన్ అయిపోయింది? ఎట్లా చూస్తున్నారు దీన్ని? సో నా దృష్టిలో అండి ఫస్ట్ మనం గమనించాల్సిన విషయం, ఇప్పటి వరకు